అంకెల గారడి, అమలు శూన్యం. రాష్ట్ర బడ్జెట్పై తన్నీరు నాగేశ్వరరావు ఎద్దేవా. జగ్గయ్యపేట పట్టణంలో ఈ రోజున ఆయన నివాసంలో రాష్ట్ర బడ్జెట్ శూన్యం. ఈ బడ్జెట్లో రైతులను, మహిళలను, యువతను ఇలా అన్ని వర్గాలను విస్మరించారు. రాష్ట్ర బడ్జెట్పై జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. పిట్ట కొంచెం కూతఘనం అనిపించేలా ఉందని విమర్శించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయింపు చూసినట్లయితే భారీగా లబ్ధిదారుల సంఖ్యలో కోత పడుతుందనే వాస్తవాలను చెప్పకనే చెబుతుందని అన్నారు. తల్లికి వందనం సంవత్సరానికి 12,000 కోట్లు కావాలి. గత సంవత్సరం, ఈ సంవత్సరం కలిపి 25,000 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ బడ్జెట్లో కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రైతుకు 20,000 ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఏడాది ఖరీఫ్, రబీ సాగుకు పథకం అమలు చేయలేదు. ఈ బడ్జెట్ చూస్తే వచ్చే ఏడాది కూడా అమలయ్యేలా కనిపించడం లేదు. వరదలతో వరి పంట, రేటు లేక మిర్చి, టమాటా పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక ఈ 2 పథకాలకు నిధులు కేటాయించినట్లు కనిపిస్తుందని అన్నారు. సూపర్ 6 హామీలలో మిగిలిన పథకాలు అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 పథకాలకు మోక్షం ఎప్పుడో చెప్పలేని దయనీయ స్థితిలో ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని అన్నారు. ఉచిత బస్సు అన్నారు. ఇంతవరకు ఉచిత బస్సు గురించి ఊసే లేదు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా మహిళకు ఇచ్చిన ఉచిత బస్సు హామీని తుస్ చేశారు. రాష్ట్రంలో మద్యం మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఈ బడ్జెట్లో సంక్షేమానికి లేకపోయే. గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చడానికి సంపద సృష్టిస్తామని చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎలా సృష్టిస్తారో చూపించలేదు. బడ్జెట్లో హామీలు నెరవేర్చేందుకు పెద్దగా నిధులు కేటాయించలేదు. ఇది ప్రజలను మోసం చేసే బడ్జెట్. ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారు. దీపం సిలిండర్లకు, పింఛన్ల పథకాలకు కూడా ఈ బడ్జెట్లో నామమాత్రపు నిధులు కేటాయించారని, వెరసి లబ్ధిదారుల కోత తప్పేలా లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కేవలం అంకెల గారడీ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ అసమతుల్య బడ్జెట్ను ఖండించాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మరి ఎన్నికల ముందు సూపర్ 6తో పాటు మరొక 143 హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని వంచి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెరెక్కిన తర్వాత ఏదైతే బడ్జెట్ అనేది ఉంటుందో ఆ బడ్జెట్లో కేటాయింపులు చేయకుండానే అరకొర నిధులతోని ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడం అనేది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ, ఈ 3 కూడా మూకుమ్మడిగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేశారు. ముఖ్యంగా ఇందులో మోసపోయిన వాళ్ళల్లో ప్రథమ స్థానంలో ఉంది మహిళలు. ఎందుకంటే వాళ్ళకి ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,80,00,000 మందికి మేము ఇంటికి 1,500, మహిళకి 1,500 ఇస్తాం, ఒక్కొక్క మహిళకి సంవత్సరానికి 1,800 ఇస్తామని చెప్పి, ఇంట్లో 2 మహిళలున్నా 3 మహిళలున్నా ఇస్తామని చెప్పి 1,80,00,000 మంది మహిళలకి సుమారుగా మరి ఈ రోజున బడ్జెట్ లెక్కేసి 28,000 కోట్ల రూపాయలు వారికి నిధులు ఇస్తే వారికి ఆ విధంగా మరి పంపిణీ చేయొచ్చు. కానీ ఎక్కడా కూడా ఆడబిడ్డ నిధి కింద ₹1 కూడా పంపిణీ చేయలేదు. అంటే ఇది మోసం కాదా? మహిళల్ని నట్టేట ముంచడం కాదా? మహిళల్ని మోసగించి వాళ్ళ ఓట్లు వేయించుకున్నట్టు కాదా? అలానే ఆడబిడ్డ నిధి ఆ విధంగా మహిళలను మోసం చేస్తే నిరుద్యోగ యువకుల్ని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే మేము నెలకు 3,000 ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 36,000 ఒక నిరుద్యోగ యువకుడికి ఇస్తామని అన్నారు. మరి ఏమన్నా బడ్జెట్లో కేటాయింపులు చేశారా అని చూస్తే బడ్జెట్లో గుండు సున్నా. ₹1 కూడా నిరుద్యోగ యువకుల కోసం కేటాయింపులు లేవు. అంటే ఇది మోసం కాదా? నిరుద్యోగ యువకుల ఉసురు మీకు తగలదా? నిరుద్యోగ యువకులు వాళ్ళు ఎన్నో ఆశలతోని ఒకే ఉద్యోగం వచ్చే వరకు మాకు ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది, మరి 3,000 అన్నా వస్తే కనీసం అప్లికేషన్స్ పెట్టుకోవడానికన్నా డబ్బులు వస్తాయని చెప్పి నిరుద్యోగ యువకులు ఎదురు చూసి, మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వలేదు నిరుద్యోగ యువకులకి. కూటమి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వానికి వేద్దాం
కనీసం నెలకి 3,000 అన్నా, సంవత్సరానికి 36,000 అన్నా వస్తాయని చెప్పి నిరుద్యోగ యువకులు ఓట్లేసి గెలిపించిన మాట వాస్తవం కాదా మీకు? మరి మీరేం చేశారు? మీది ఇది మోసం కాదా? బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని మొట్టమొదటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రజానీకం నమ్మల. ప్రజలు మరొకసారి మోసపోయారు. చంద్రబాబు నాయుడు అంటే మోసకారని తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఈసారన్నా వయసు మీద పడింది కదా, ఈసారన్నా మోసం చేయాలి అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి